హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఈ వీడియో వచ్చేసి 8, 9, 10వ తారీఖు తీసిన వీడియో అండి. మేము అప్పుడు తిరుపతికి వెళ్ళాము. ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా తిరుపతి దర్శనం చేసుకోండి. ఇంకా తిరుపతి కాదండి, ఇంకా 4 టెంపుల్లకు వెళ్ళాము. ఆ దర్శనం కూడా చేసుకోండి. మేము ఏ టెంపుల్కి వెళ్ళాలనుకున్నా కూడా ఇలా గల్లలా వేసేస్తామండి డబ్బులు అనేటివి. ఆ డబ్బులతోనే మేము ఆ టెంపుల్కి వెళ్ళేసి వస్తామండి. ఇలా చేస్తే మనకు కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా, దూర ప్రయాణం కాబట్టి డబ్బులు ఎక్కువనే అవుతాయి. మేము ప్రతి శనివారం తిరుపతి దేవుడికి ఇస్తాం, సోమవారం వేములాడ రాజన్నకి ఇస్తాం, మంగళవారం కొండగట్టు అంజన్నకి ఇస్తాం, బేస్తవారం షిరిడి సాయిబాబాకి ఇస్తాం. ఇక్కడ తిరుపతి దేవునికి మాత్రం 17,240 అయ్యాయండి. ఇది నేను ముడుపు కట్టానండి. మా పెద్ద పాపకి ప్లేస్మెంట్ రావాలని తిరుపతి దేవుడికి ముడుపు కట్టాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు స్టార్ట్ అవుదాం. మీరు ప్రతిదీ స్కిప్ చేయకుండా చూడండి, మంచి దర్శనం అయితే లభిస్తుంది. మేము ఎక్కడికి వెళ్ళామో అన్ని దేవుళ్ళ దర్శనాలు మీకు కూడా కలుగుతాయి. ఇక్కడ వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అండి. ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ మేము ఎవరెవరం వచ్చామంటే మా అక్క పెద్ద కొడుకు, మా ఫ్యామిలీ, మా బావ కూతురు, మా ఆయన వాళ్ళ అన్న బిడ్డ. ఇక్కడ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం అయితే అయిపోయిందండి. మళ్ళీ స్టార్ట్ అయినాం నెక్స్ట్ టెంపుల్కి. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అయితే మంచి దర్శనం అయితే లభించిందండి మాకు. ఆ కనకదుర్గమ్మ తల్లి దీవెనలు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై కనకదుర్గమ్మ తల్లికి. నెక్స్ట్ వచ్చేసి శ్రీకాళహస్తి. అలాగే చూస్తూ ఉండండి. మేము వెహికల్ తీసుకెళ్ళాము, కారు. ఓం నమ శివాయ. ఇక్కడ వచ్చేసి రాహు కేతు పూజలు ఉంటాయట, కానీ మేము అవేం పూజలు చేసుకోలేదు. ఎందుకంటే ఆ పూజలు చేసుకున్న తర్వాత మళ్ళీ ఏ టెంపుల్కి వెళ్ళొద్దంట. మేము ఓన్లీ దర్శనానికి మాత్రమే వెళ్ళామండి. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ 4 అయింది. పిల్లలు ఏదైనా స్నాక్స్ తిందామంటే స్నాక్స్ వద్దులే, జ్యూసెస్ తాగండి అని చెప్పాము. వాళ్ళు మనిషో జ్యూస్ తీసుకున్నారు, పైనాపిల్, వాటర్ మిలాన్. ఇక్కడ మా నడిపి పాప మిల్క్ షేక్ తీసుకుంది, అది బాగాలేదని అంటే మళ్ళీ పైనాపిల్ జ్యూస్ తీసుకున్నాం. ఆ మిల్క్ షేక్ మా ఆయన తాగేసిండు. ఇటు మిల్క్ షేక్ తాగిండు, అటు కాఫీ తాగిండు. చూడండి, ఆ మిల్క్ షేక్ కంప్లీట్ చేసిండు, నెక్స్ట్ కాఫీ కూడా తాగేసిండు. నెక్స్ట్ తిరుపతికి వచ్చేసామండి. ఫ్రీ టికెట్ కోసం మేము లైన్లో నిలబడ్డాం. చాలా వర్షం పడ్డది. మేము దిగగానే మేము తడిసిపోయాం. ఆ రోజు మా బావ కూతురు బర్త్డే. కేక్ కోసం చూస్తే నాన్ వెజే ఉన్నాయని, వెజ్ లేవంట, నాన్ వెజే ఉన్నాయంట. అందుకే వాటర్ మిలన్ కట్ చేయరా అని కట్ చేయించినాం. రూమ్ తీసుకున్న రూమ్లో వాటర్ మిలాన్ కట్ చేయించినామండి. వాటర్ మిలాన్ కట్ చేయడం వల్ల పిల్లలు ఒకటే నవ్వుతూ ఉన్నారు. మనం ఎంతైనా ఆర్గానిక్ ఫామ్ కదా, అక్కడ కూడా ఫ్రూట్తోనే కట్ చేయించామండి. నెక్స్ట్ వచ్చేసి మెట్ల దారి నుండి మేము వెళ్తామండి. ఎప్పుడు వెళ్ళినా కూడా అంటే కాలినడకన. ఇంకొకటి విషయం ఏంటంటే మేము 5 years బ్యాక్ ఒక 150 మెట్లకి బొట్లు పెట్టాము. నెక్స్ట్ సార్ వచ్చినప్పుడు మొత్తం పెట్టేస్తామని మొక్కినామండి. నేను పసుపు బొట్టు పెట్టుకుంటూ వెళ్తే మా పెద్ద పాప కుంకుమ బొట్టు పెట్టుకుంటూ వచ్చింది. అందులో నేను కూడా ఉన్నాను, గుర్తుపట్టండి ఎక్కడ ఉన్నానో. ఈ మెట్ల దారి వెంబడి వెళ్ళే వాళ్ళకి ఒక అద్భుతమైన రహస్యం చెప్పబోతున్నానండి. అందరూ స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినండి. ఆ దేవుని ఆశీస్సులు మీపై కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ మెట్లు ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం, కానీ ఆ మెట్లు పూర్తయ్యాక ఒక మంచి రిలీఫ్ అనేది వస్తుందండి. చాలా అద్భుతం జరిగినట్టు అనిపిస్తుంది మెట్లు అన్నీ పూర్తయిన తర్వాత. తిరుపతి మెట్లు ఎక్కేటప్పుడు ఈ తప్పు చేయకండి. రోజు వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మెట్ల మార్గాన వెళ్తూ ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ప్రతి మెట్టు మీద ఇరువైపులా 2 వైష్ణవ దూతలు ఉంటారంట. వాళ్ళు ప్రతి భక్తుల్ని గమనిస్తూ ఉంటారట. అసలు వాళ్ళు మెట్లపైన ఎందుకు ఉంటారంటే, పూర్వం ఈ వైష్ణవ దూతలు మనుషుల్లాగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటీ పడేవారు.
అయితే ఆ దూతలతో మనుషులు పోటీ పడలేక చాలామంది వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయేవారు. అది చూసిన వెంకటేశ్వర స్వామి తన వైష్ణవ దూతలకి ఒక షరతు పెట్టాడు. ఎవరైతే భక్తులు నా నామాన్ని నిష్కల్మషంగా మనస్ఫూర్తిగా స్మరించడం వింటారో ఆ వైష్ణవ దూత మాత్రమే నన్ను దర్శించుకోవాలి అని షరతు విధించాడట. ఈ కారణంగా వైష్ణవ దూతలు మెట్లకి ఇరువైపులా నిలబడి మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని జపించే భక్తుడి కోసం వేచి చూస్తూ ఉంటారట. ఏ భక్తుడైతే మనస్ఫూర్తిగా నామాన్ని జపిస్తూ మెట్లు ఎక్కుతాడో ఆ భక్తుణ్ణి వందల మంది వైష్ణవ దూతలు జాగ్రత్తగా కాపాడుతూ స్వామి దర్శనం అయ్యే అంతవరకు తన తోడు ఉండి ఆ భక్తుడికి ఎటువంటి ఆటంకం కలగకుండా కొండ దిగేంతవరకు చూసుకొని ఆ భక్తునికి మంచి జరగాలని దీవిస్తూ పంపుతారట. విన్నారు కదండి మంచి సన్నివేశాన్ని. మీరు కూడా ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళేటప్పుడు ఆ నామాన్ని స్మరిస్తూ ఉండండి, అంతా మంచి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ కాడికి వచ్చినామండి. జై శ్రీరామ్, శ్రీ ఆంజనేయం, శ్రీరామదూతం శిరస నమామి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మోకాళ్ళ పర్వతం అండి. ఈ మోకాళ్ళ పర్వతం మీద మోకాళ్ళతో ఎక్కితే అంతా మంచి జరుగుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. పిల్లలు 21 మెట్టు ఎక్కారండి మోకాళ్ళ మీద, నేను 11 ఎక్కాను. మాకు ఇక్కడ దర్శనం టికెట్ ఎప్పుడు వచ్చిందో చెప్పలేదు కదా, మధ్యాహ్నం 12 గంటలకు వచ్చిందండి మాకు దర్శనం టికెట్. అప్పటి వరకు మేము ఈ మెట్లన్నీ కంప్లీట్ చేయాలని తొందరగా ఎక్కేసామండి. ఇక్కడ గాంధీ తాత చూడండి. నెక్స్ట్ మా ఆయన తలనీలాలు ఇచ్చాడండి. మేము మా పెద్ద పాప నేను మాత్రమే మూడు కత్తెరలు ఇచ్చాము. ఈ తలనీలాలు ఆడవాళ్ళు ఇవ్వకూడదంట. తలనీలాలు ఇచ్చిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళామండి. దర్శనం అయిపోయింది. మేము పొద్దున 6 గంటలకి మెట్ల దారి వెంబడి స్టార్ట్ అయితే 12:15కి మధ్యాహ్నం 12:15కి మెట్లు ఎక్కడం పూర్తయింది. 12:30కి మేము దర్శనానికి క్యూలో నిలబడితే సాయంత్రం 5:30 అయిందండి. బయటకు వచ్చేసరికి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. మాకు ఈ వెంకటేశ్వర స్వామి దర్శనం 10 అడుగుల దూరంతో మాకు దర్శనం అయిందండి. ఇదివరకు ఎప్పుడు కాలేదు అలా. 2 సెకండ్స్లలోనే కన్ను మూసి తెరేసే అంతలోపే వాళ్ళు నెట్టేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం 10 అడుగుల దూరంతో మేము కన్నులారా చూసామండి ఆ దేవుణ్ణి. మీరు కూడా ఆ దేవుని దర్శనం చేసుకోండి. ఇది బయటకు వచ్చిన తర్వాత వ్యూ అండి. లోపలికి తీసుకెళ్ళడం కుదరదు కదా ఫోన్స్ అనేటివి. ఓం నమో వెంకటేశాయ. నెక్స్ట్ వచ్చేసి అన్నప్రసాదంకి వచ్చామండి. ఇక్కడ వేలాది భక్తులకి ఒక్కరు కూడా నిలబడకుండా వచ్చినలకు వచ్చినట్టు వడ్డిస్తారండి. అక్కడ స్క్రీన్ మీద కూడా బ్రేక్ఫాస్ట్కి 10 లక్షల డొనేషన్, లంచ్కి 15 లక్షల డొనేషన్, డిన్నర్కి 17 లక్షల డొనేషన్ అలా వస్తున్నాయండి. అలా ఇస్తున్నారు అక్కడ చాలామంది భక్తులు. ఇక్కడ దొంగలు కూడా ఉంటారంట. మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి కిందికి వచ్చాము. మా కారు కిందనే పెట్టామండి. కాలినడకన వెళ్ళాం కదా, కారు కిందనే పెట్టేసి వెళ్ళేసి బస్సులో వచ్చామండి. మీరందరూ కూడా ఈ ప్రసాదాన్ని స్వీకరిస్తారని అనుకుంటున్నాను. తిరుపతి లడ్డు అండి ఇది. ఎన్ని జన్మల పుణ్యం ఉంటే మనం ఆ తిరుపతి కొండ ఎక్కుతామో అందరికీ తెలుసు కదా. అలాగే ఈ లడ్డు కూడా. ఇంకా మేము కాణిపాకం కూడా వెళ్ళామండి. ఆ వీడియో ఎక్కడో మిస్ అయింది. మాది ఇది 7 రోజుల ప్రయాణం, కానీ 3 రోజుల్లోనే వెళ్ళేసి వచ్చామండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఓం నమో వెంకటేశాయ.